ఒకప్పుడు మంచు కొండల మధ్య ఉన్న అందమైన రాజ్యంలో అందరికీ ఎంతో ఇష్టమైన ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆమె పేరు స్నో వైట్. ఈ కథ అసూయ, దయ, ప్రేమ గురించి చెబుతుంది. ఒక రాజు, రాణి ఎంతో సంతోషంగా జీవించేవారు. ఒకరోజు వారికి అందమైన అమ్మాయి పుట్టింది. ఆమె చర్మం మంచులా తెల్లగా, పెదాలు ఎరుపుగా, జుట్టు నల్లగా ఉండడంతో ఆమెకు స్నో వైట్ అని పేరు పెట్టారు. కానీ కొద్ది రోజులకే రాణి మరణించింది. రాజ్యం విషాదంలో మునిగిపోయింది. కొంతకాలానికి రాజు మరోసారి వివాహం చేసుకున్నాడు. కొత్త రాణి అందంగా ఉన్నా ఆమె మనస్సు నిండా అసూయతో నిండి ఉండేది. ఆమె వద్ద ఒక మాయ అద్దం ఉండేది. ప్రతిరోజు ఆమె అడిగేది, అద్దమా అద్దమా, ఈ లోకంలో అందమైనది ఎవరు? అద్దం చెప్పేది, మీరు రాణిగారు. రాణి నవ్వేది. ఒకరోజు అద్దం ఇలా చెప్పింది, ఈ లోకంలో అత్యంత అందమైనది స్నో వైట్. అంతే, రాణి ముఖం కోపంతో మారిపోయింది. ఆమె బతికుండకూడదు. అసూయ ఆమె మనసును పూర్తిగా కప్పేసింది. రాణి ఆజ్ఞతో స్నో వైట్ అడవిలో వదిలివేయబడింది. చీకటి అడవి, వింత శబ్దాలు. భయంతో వణుకుతున్న స్నో వైట్ చాలా దూరం నడిచాక స్నో వైట్కు ఒక చిన్న ఇల్లు కనిపించింది. అది 7 బొమ్మల ఇల్లు. వాళ్ళు స్నో వైట్ కథ విని ఆమెను తమతోనే ఉండమన్నారు. కొంతకాలానికి దుష్ట రాణికి స్నో వైట్ ఇంకా బతికే ఉందని తెలిసింది. కానీ దుష్ట రాణి మళ్లీ వచ్చింది. వృద్ధురాలిగా మారి ఒక ఆపిల్ ఇచ్చింది. ఇది చాలా తీయగా ఉంటుంది అమ్మా. స్నో వైట్ ఒక ముక్క తిన్న వెంటనే నేలపై పడిపోయింది. బొమ్మలు వచ్చి చూసి కన్నీళ్లు పెట్టారు. స్నో వైట్, మమ్మల్ని వదిలిపోకు. అడవి అప్పుడే మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక రాజకుమారుడు వచ్చాడు. స్నో వైట్ను చూసి ఆమెను ప్రేమించాడు. అతను ఆమెకు ముద్దు పెట్టాడు. అంతే, మాయ తొలగిపోయింది. స్నో వైట్ కళ్ళు తెరిచింది. చివరికి స్నో వైట్, రాజకుమారుడు సంతోషంగా జీవించారు. అసూయ ఓడిపోయింది. ప్రేమ గెలిచింది.